హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు ఫ్రీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వచ్చిన మనీని డైరెక్ట్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో సింపుల్ వర్క్ అయితే ఉంటుంది అండ్ రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది అండ్ సెల్ఫ్గా కూడా మనం అన్లిమిటెడ్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వచ్చేలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమున్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమున్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమున్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ చెప్పడానికి ముందు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా FNO ప్లే గురించి. సో దీనికి సంబంధించిన సైన్ అప్ ప్రాసెస్ మీకు టోటల్ వీడియో అయితే డెడికేటెడ్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను అండ్ కార్డ్స్లో కూడా వదులుతాను. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. అండ్ సైన్ అప్ బోనస్ కింద మనకు 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఒక 50 రూపీస్ యాడ్ చేసి మీరు ట్రేడింగ్ చేస్తే రెఫర్ అమౌంట్ కూడా వచ్చేసింది అండ్ రెఫర్కి మనకు 200 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, 100% పేమెంట్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే చేశాను. సో లాస్ట్ వీడియోలో మీకు లైవ్గా రిడీమ్ చేసిన అమౌంట్ సో రిసీవ్ అయింది కూడా పేమెంట్ ప్రూఫ్ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. సో అందరు ట్రై చేయడానికి చూడండి. అండ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. బిల్అప్ అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేయండి. యాప్ను ఓపెన్ చేస్తే మీకు సైన్ అప్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో సైన్ అప్ బోనస్ కింద మీకు వచ్చేసి ఇక్కడ 20 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. సో 20 పాయింట్స్ అంటే మనకు 5 రూపీస్ అయితే వచ్చేస్తాయి సైన్ అప్ బోనస్ కింద. సో ఇందులో వచ్చేసి మీరు సింపుల్గా టాస్క్ కంప్లీట్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో టాస్క్ ఎలా ఉంటుందంటే, సో ఇందులో వచ్చేసి మీరు సింపుల్గా బిల్స్ని అప్డేట్ చేసి, అంటే బిల్స్ని యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ని అప్లోడ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒక డౌట్ అయితే రావచ్చు, ఏ బిల్స్ అప్లోడ్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో అనేది. సో మీకు సూపర్ మార్కెట్లో మీ దగ్గర ఇంటి దగ్గర ఉండే సూపర్ మార్కెట్స్లో వెళ్ళిన తర్వాత ఐటమ్స్ పర్చేసే మీకు ఒక డిజిటల్ బిల్ అయితే ఇస్తారు కదా పేపర్ రూపంలో. సో ఆ పేపర్ బిల్ని కూడా ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేసినా కానీ మనీ వస్తుంది. అండ్ కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఏవైనా కానీ బిల్స్ ఉంటే మనకు సో అప్లోడ్ చేసినా కానీ మనకు మనీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో డౌట్ రావచ్చు, సో ఏ బిల్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లోడ్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు యాడ్ బిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ యాడ్ బిల్ పైన అయితే క్లిక్ చేసి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి, ఈ బిల్, కెమెరా. సో ఈ బిల్ వచ్చేసి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ ఆన్లైన్లో మీకు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, సో ఇలా మనం పర్చేస్ ఏమైనా ఐటమ్స్ పర్చేస్ మీకు ఒక బిల్ అయితే వస్తుంది కదా, సో ఆ బిల్ని స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఈ బిల్ అని ఉంటుంది. సో లేదు మీరు కెమెరా డైరెక్ట్గా మా దగ్గర పేపర్ అయితే ఉంది, సో హ్యాండ్లో మనకు రిసిప్ట్ అయితే ఉంది, దాన్ని మనం కెమెరా తీసుకోవాలంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు కెమెరా నుంచి కూడా మీరు స్క్రీన్ షాట్ అంటే ఫొటోస్ తీసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ అప్రూవ్ అయితే అవుతుంది. సో మీకు బిల్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఎలా బిల్స్ని అప్లోడ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ బిల్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్ యాప్ని అయితే ఇంకా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కండి. వన్స్ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి బిల్స్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ బిల్స్ ఏం చేస్తారంటే, సో ఈ బిల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఈ ఇమేజ్ వచ్చేసి మీ యొక్క ఫోన్ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో మీరు ఈ బిల్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీరు జస్ట్ ఏం చేస్తారంటే, మొబైల్లో ఉండే గ్యాలరీ అయితే ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బిల్స్ ఏదైతే సేవ్ చేశారో మీరు, సో సేవ్ చేసిన బిల్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో షేర్ పైన అయితే క్లిక్ చేసి ఇప్పుడు ఈ బిల్ యాప్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో బిల్ అప్ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ ఫోటో ఏదైతే ఉందో సో ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇలా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీ దగ్గర కావాలంటే పేపర్ ఉంటే డైరెక్ట్ కెమెరా ఇక్కడ నుంచి ఓపెన్ చేసి కెమెరా కూడా ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఆ ఫోటో అయితే తీసుకోవచ్చు. సో ఇలా బిల్స్ని అయితే అప్లోడ్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు బిల్స్ అయితే కంప్లీట్ అయితే అవుతాయి. సో ఆల్రెడీ ఫ్రెండ్స్, వన్స్ ఇక్కడ కంప్లీట్ కాగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రాసెసింగ్లో అయితే వచ్చేస్తాయి. సో విత్ ఇన్ 1 అవర్లో కానీ విత్ ఇన్ 24 అవర్స్లో మ్యాక్సిమంగా మీకు ప్రాసెసింగ్ నుంచి అప్రూవ్డ్ అయిన అయితే వచ్చేస్తుంది. సో ఇలా మనకు బిల్స్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో
ఇప్పుడు వచ్చేసి ఏ బిల్ అప్లోడ్ చేసి ఎన్ని పాయింట్స్ వస్తాయనేది చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అర్న్ రివార్డ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ అర్న్ రివార్డ్స్ పైన అయితే క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనకు ఏ బిల్ అప్లోడ్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 20 పాయింట్స్ వచ్చే బిల్స్ ఏవైతే చెప్తాను చూడండి. ఈఎంఐ పేమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ అండ్ ట్యూషన్ ఫీజు, ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన బిల్స్ అప్లోడ్ చేస్తే సో ఒక్క బిల్కి మనకు 20 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఈబీ రెంట్ కానీ, మంత్లీ హోమ్ మెయింటెనెన్స్ సంబంధించిన బిల్స్ అండ్ వాటర్ ట్యాక్స్, గ్రోసరీ సంబంధించిన బిల్స్, గ్యాస్ సిలిండర్స్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ బిల్స్ ఏమైనా ఉంటే సో ఈ సంబంధించిన బిల్స్ అప్లోడ్ చేస్తే మనకు 15 పాయింట్స్, అంటే ఒక బిల్ అప్లోడ్ చేసినందుకు 15 పాయింట్స్. అండ్ నెక్స్ట్ మొబైల్ రీఛార్జెస్ కానీ, మూవీ టికెట్స్ కానీ, డిటిహెచ్ రీఛార్జెస్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ, మనకు పెట్రోల్ బంక్లో చేసిన రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ రిసిప్ట్స్ కానీ అండ్ ఇక్కడ ఏ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేస్తే ఒక బిల్కి అప్లోడ్ చేసినందుకు 10 పాయింట్స్ అయితే వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5 పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఆన్లైన్ ఆర్డర్ మనకు జొమాటో, స్విగ్గీ ఇందులో ఆర్డర్ చేసిన బిల్స్ కూడా అప్లోడ్ చేస్తే మనకు ఈచ్ బిల్కి వచ్చేసి 5 పాయింట్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇందులో వచ్చేసి ఒక చిన్న నోట్ ఏదైతే ఉందో సో 1 వీక్లో మనకు మ్యాక్సిమంగా 15 బిల్స్ మాత్రమే అప్లోడ్ అయితే చేయగలం. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్కి 20 పాయింట్స్ వచ్చే బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ షాపింగ్ కానీ ఏవైనా కానీ సో ఆ బిల్స్ అప్లోడ్ చేస్తే మీకు మ్యాక్సిమంగా 15 అంటే 15 × 20 చేసుకుంటే మీకు ఈజీగా 300 పాయింట్స్ అయితే వచ్చేసాయి. మిగతా 400 పాయింట్స్ కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు లక్కీ వీజా మంత్లీ లక్కీ డ్రా కూడా అయితే ఉంటుంది. అందులో కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు మినిమమ్ విత్డ్రా పాయింట్స్ వచ్చేసి 400 పాయింట్స్. సో 400 పాయింట్స్ అంటే మనకు 100 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఈజీగా 1 వీక్లో 13 బిల్స్ కాబట్టి 13 బిల్స్ 15 బిల్స్ అయితే అప్లోడ్ చేయగలం కాబట్టి ఈజీగా 300 పాయింట్స్ అయితే వచ్చేసాయి. సో మిగతా 100 పాయింట్స్ ఎలా అర్న్ చేసుకోవాలో చెప్తాను. సో అది కాక మనకి ఇంకో ఆప్షన్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ మీకు బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్ 1.25 హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ వాలెట్. సో ఇక్కడ ఏదైతే బిల్ అప్లోడ్ చేశానో సో ఆ బిల్ అయితే అప్రూవ్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇందులో వచ్చేసి మీరు పర్ రెఫర్కి 20 పాయింట్స్ అయితే వచ్చేసాయి. మీరు ఇక్కడ నుంచి మీరు ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి అండ్ ఒక అప్రూవ్డ్ బిల్ అంటే ఒక వ్యాలిడ్ బిల్ని అయితే అప్లోడ్ చేసి అప్రూవ్ అయితే అతనికి పాయింట్స్ అయితే వచ్చేసాయి కదా. సో అప్పుడు మీకు 20 పాయింట్స్ అయితే వచ్చేసాయి. సో అలా మీరు 10 రెఫర్స్ చేసినా కానీ మీకు 1000 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తాయి. అంటే 10 మెంబర్స్ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒక వ్యాలిడ్ బిల్ అయితే అప్లోడ్ చేయాలి. అది కూడా మనకు అప్రూవ్ అయితే అవ్వాలి. సో అలా 10 మెంబర్స్ని అప్రూవ్ బిల్ అయితే చేపిస్తే మీకు 1000 పాయింట్స్ ఎక్స్ట్రాగా అయితే వచ్చేసాయి. సో ఈ 1000 పాయింట్స్ పాటు మీకు పర్ రెఫర్కి 20 పాయింట్స్ కూడా అయితే వచ్చేసాయి అన్నట్టు. సో ఇలా మనకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు విత్డ్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం 100 ఉంటే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. రివార్డ్స్ పైన అయితే క్లిక్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోండి. వితిన్ సెకండ్స్లో మనకు పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేయకండి. 100% పేమెంట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.